2012 సంవత్సరంలో 2012 సంవత్సరంలో పోక్సో యాక్ట్ వచ్చినప్పటికీ కూడా పిల్లల్లో కానీ లేకపోతే పెద్దవాళ్ళలో కానీ చట్టం మీద అవగాహన లేదు. అందుకనే పిల్లలకు అవగాహన కల్పించడం అని ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల్లో భాగంగా ఈరోజు ఏమో ఈ స్కూల్కి రావడం జరిగింది. అయితే నాకు ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ చూసిన తర్వాత అసలు కంప్లైంట్ అంటే ఏమిటి అని అడిగితే మీరు ఎవరు చెప్పలేని పరిస్థితి. అంటే తెలుసు, చెప్పలేకపోతున్నారు. మీ భాషలో చెప్పాలంటే మీ అందరికీ కూడా అక్క చెల్లెలు ఉన్నారు కదా. సపోజ్ మీ అన్నయ్యో తమ్ముడో ఏదైనా తప్పు చేసాడు, ఏం చేస్తారు మీరు? ఇంట్లో చెప్తారా? మీ టీచర్ చెప్తారా? అదే అయితే మీరు రాసిస్తారా? నేను నేరం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో అర్థమైంది కదా. లేకపోతే ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే పోక్సో యాక్ట్ సంబంధించి పెట్టుకున్నారు కాబట్టి ఆ యాక్ట్ కోసం తప్పించి మిగతా యాక్ట్ కోసం అన్ని మాట్లాడడం అంత సమంజసంగా అనిపించలేదు కాబట్టి సింపుల్గా పోక్సో యాక్ట్ అంటే చెప్తాను. చిన్నపిల్లలకు సంబంధించి సెక్షువల్ అఫెన్సెస్ ఏమైనా జరిగినట్లయితే మీరు అందరూ చెప్పారు కదా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కోసం చెప్పడం జరిగింది. అలాంటివి ఏమైనా జరిగినట్లయితే కనుక దాన్ని ప్రత్యేకంగా విచారణ తీసుకోవడం కోసం ఈ చట్టం, ఈ పోక్సో యాక్ట్ అనేది ఏమో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే మనమే ఆలోచన చేద్దాం. ఉదాహరణకు ఒక మనిషి ఒక ఆయన చేతితో కొట్టాడు అనుకుందాం. చేతితో కొడితే దాని సెక్షన్ ఎలా ఉంటుంది? అంతే కదా. ఏమనంటే మనమే చెప్తాం. అదే మనిషిని కర్రతో కొట్టాడు అనుకో, ఆయన దెబ్బ తగిలేదు అనుకోండి, దానికన్నా కొంచెం యాగ్రివేటెడ్. ఆ కొట్టడం వలన చెయ్యో కాలో ఇరిగిపోతే అది ఇంకా అఫెన్స్. ఆ కొట్టడానికి అది కారణం ఏంటంటే అవతల మనిషిని చంపాలని ఉద్దేశంతో కొట్టాడంటే అది ఇంకా అఫెన్స్. మనిషి చచ్చిపోతే ఇంకా పెద్ద. ఇదంతా కూడా ఐపీసీ అఫెన్సెస్లో ఇవన్నీ ఉంటాయి. ఇలాగ ఐపీసీలో ఎలాగైతే ఉన్నాయో పోక్సో యాక్ట్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అఫెన్సెస్ పెట్టడం